హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డెలీషియస్ మటన్ కల్యకూర చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది విత్ బోన్ మటన్ కర్రీ. దీన్ని మటన్ కల్యకూర అంటారు. ఇది హైదరాబాద్ చాలా హిట్ రెసిపీ. ఇది ప్రతి ఒక్కరింట్లో ఈ రెసిపీ చేసుకుంటారనమాట. సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లో నుండి ఇదే స్మెల్. సో మనం ఇవాళ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు దీనికి కావాల్సిన తీసుకున్న సామాగ్రి మనం ఇక్కడ 1/2 kg మటన్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాము. దాన్ని మంచిగా చాప్ చేసి పక్కకు పెట్టుకొని ఇందులోకి 3 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీ మనము చపాతీలోకైనా, బగారాలోకైనా, జొన్న రొట్టెలోకైనా, సంకటి ముద్దలోకైనా, ఎందులోకైనా తినొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. 3 పచ్చిమిర్చీలు స్లిట్ చేసి పెట్టేసుకోండి. మనము ఇవి సన్నగా కోసే బదులు స్లిట్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి. తర్వాత దీనికి వచ్చి మనకు గ్రేవీకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ అంతా మగజ్ సీడ్స్ తీసుకున్నాం, అంటే పుచ్చ ఇత్తులు. తర్వాత కాజు, కొబ్బరి తురుము తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం ఫ్రెండ్స్. నేను చింతపండు ఎండాకాలం బయట పెడితే నల్లగా అవుతుందని చింతపండు అంతా క్లీన్ చేసి ఒక డబ్బాలో పెట్టి డీప్ ఫ్రీజర్లో పెడతా. అందుకే నాది చింతపండు అంత గట్టిగా ఉందన్నమాట. అట్లా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే అది నల్లబడదు ఫ్రెండ్స్, కలర్ అనేది మారదన్నమాట. అట్లా ఇంకోటి కొత్తిమీర, పుదీనా ఒక హ్యాండ్ఫుల్ అంతా తీసుకొని దాన్ని కూడా చాప్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఇది మనకు సమ్మర్స్లో మనము గ్రేవీ, పూరి, చపాతీ వీటిలో కూడా ఈ గ్రేవీ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా తందూరి రోటీ అవి దొరికినా వాటిలో కూడా ఎంతో బాగుంటుంది. మీరు అన్ని వర్సటైల్గా దీన్ని అన్నిట్లోకి ట్రై చేసి చూడవచ్చు. బాగుంటుంది టేస్ట్. ఎవ్రీ సండే మేము చిన్నప్పటి నుండి సండే రాగానే ఇదే రెసిపీ ఎక్కువ మా ఇంట్లో అయ్యేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గ్రేవీ అనేది భలే ఎమ్మీగా ఉంటుంది. దీంట్లోకి కుక్కర్ తీసుకోండి, ఎందుకంటే మనకు మటన్ కాబట్టి కుక్కర్లో విజిల్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ జట్పట్ అయిపోయే రెసిపీ. ఒక కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని అందులోకి ఒకటి మసాలాకు, పత్తర్కా ఫూల్ కొద్దిగా వేసుకొని అవి మంచిగా కొద్దిగా స్మెల్ అరోమా వచ్చాక అందులోకి ఆనియన్ వేసి, గ్రీన్ చిల్లీ వేసి, కొత్తిమీర, పుదీనా వేసి, పసుపు, కారం వేసి అవి కొద్దిగా కలుపుకున్నాక మటన్ వేసేసుకొని మటన్ కలుపుకొని ఈ నీరంతా ఇవాపరేట్ అయిపోయే వరకు మంచిగా కలిపేసి, నీరు ఉండొద్దు ఫ్రెండ్స్. మనము ఫ్రెష్గా తెచ్చుకున్న మటన్కి అయితే నార్మల్గా ఉండదు, కానీ అయినా కూడా అందులో కొద్దిగా నీరు వెళ్తుంది. కొద్దిగా ఓపిక బట్టి ఆ నీరంతా బయటికి వచ్చి మళ్ళీ ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కొద్దిగా ఓపికగా దాన్ని వండుకుంటే మనకు గ్రేవీ అనేది ఎమ్మీగా వస్తుంది. లేదంటే గ్రేవీలో ఒక రకమైన స్మెల్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా కీలకమైన స్టేజ్. ఏంటంటే నీరు అంతా డ్రై అయిపోయినాక దాంట్లోకి సాల్ట్ టు టేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 2 స్పూన్స్ వేసుకున్నా ఫ్రెండ్స్. కానీ నాకు లాస్ట్లో కూడా కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసా. నాకు అప్రాక్సిమేట్లీ 2.5, 3 స్పూన్స్ పడింది సాల్ట్. ఎందుకంటే ఇందులో గ్రేవీ ఉంది, మళ్ళీ చింతపండు పులుసు ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడింది. తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా పులుసు తీసేసుకొని నారలు మళ్ళీ అది ఏమీ లేకుండా కొద్దిగా మంచిగా జ్యూస్ అంతా తీసుకొని ఆ జ్యూస్ వేసుకోండి. ఆ నీరంతా ఇవాపరేట్ అయిపోయాక వేసుకొని అది కొద్దిగా మంచిగా కుతకుతలాడేటప్పుడు మనము మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మన పుచ్చగింజ ఇత్తులు, కాజు, కొబ్బరి తురుము అండ్ సాల్ట్ మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను గరం మసాలా అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు నాది రొటీన్ ఉంటుంది. అది ఒక స్పూన్ జీరా, షాహీ జీరా, 1/2 ఇంచ్ సినమోన్ పట్ట, ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా పెప్పర్ వేసుకొని గరం మసాలా పౌడర్ చేసుకుంటే మీకు అది వేసేసుకోండి. భలే ఘాటుగా ఉంటుంది.
తర్వాత ఇందులోకి చూడండి ఫ్రెండ్స్, నేను నీళ్ళు ఇంత పోసా, కానీ ఉడికే వరకు అది ఎంత దగ్గర అవుతుందో అంటే మనం నీళ్లు పోస్తే విజిల్స్ ఇచ్చినప్పుడు ఆ మటన్ అనేది దాన్ని ఉడికి అది దగ్గర అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇందులో కాజు పుట్టగింజలు ఉన్నాయి కాబట్టి అది కూడా థిక్నింగ్ అవుతుంది అనమాట. అందుకని ఇలా మీరు 7 to 8 విజిల్స్ ఇవ్వండి. ఒక్కొక్కసారి మటన్ ముదురు ఉంటే కొద్దిగా ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే కొందరు కుక్కర్స్లో తొందరగా కుక్ అయిపోతుంది, కొందరు కుక్కర్స్లో కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మీ కుక్కరు ఆ మటన్ క్వాలిటీ ఇవన్నీ బట్టి మీరు మంచిగా మటన్ ఉడికేలాగా మంచిగా ఉడికించుకొని చూడండి. అలా అనగానే ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా ఉడికిచ్చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మటన్ కూడా ఎంత మంచిగా పింకిష్గా మంచిగా ఉందో, ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇది ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇది ఇలా చేసేసుకొని చూడండి, నేను ఆయిల్ ఎంత తక్కువ పోసినా కూడా మటన్లో ఉన్న ఫ్యాట్ అంతా పైకి తేలి ఎంత మంచిగా అయిందో. ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది చేసిన రోజు పప్పుచారున్నా పప్పున్నా ఏది ఉన్నా నేనైతే మొత్తము లంచ్ నాది అన్నంతోనే గ్రేవీతోనే తింటా ఫ్రెండ్స్. పప్పు అది ఇది ఏం వేసుకొని అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీ, పరాటా, అన్నము, బగారన్నము, జీరా రైస్ ఎందులోకైనా ఇది బెస్ట్. మంచిగా వస్తుందన్నమాట టేస్ట్. కాబట్టి మీరు ఇది తిని ఎలాగుందో చెప్పి నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ గ్రేట్ డే.